హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే, అందరికీ హ్యాపీ సండే. వీడియో తీయడానికి నాకు టైం కూడా లేదు ఉదయం నుంచి, ఎందుకంటే ఇక సండే కదా, కొంచెం అసలు మరీ ఓవర్ లేట్గా లేవడం ఇంకంతా అనమాట, అలా జరిగిపోయింది. అందుకని మార్నింగ్ నుంచి ఏ వీడియోస్ కూడా తీయలేదు. అందరూ స్నానాలు చేసినాం, తల స్నానాలు చేసుకున్నాం. ఆ చింతలు అయితే పడుకుంది. ఇప్పుడైతే నేను హెయిర్ ఇది ఎలా వేసుకోవాలి, దివ్య భారత జడ అంటారు కదా, ఫ్రెంచ్ జడ అంటారు, అది నేనే వేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఏ స్టెప్ జడైనా నేనే వేసుకుంటా. చాలా తక్కువ వేసుకోకపోయినా సరే నేనే వేసుకుంటా. ఇంటి దగ్గర కూడా అప్పుడు పెళ్ళి కాకముందు ఎవరికైనా స్టెప్ జడలు కావాలంటే నేనే వేసేది అనమాట. అప్పుడు కొంచెం అన్నీ బాగా వేస్తానని అలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాప అయితే పడుకుంది. కర్రీ అయితే నైట్దేగా, ఏమంటారు, నైట్ చికెన్ కర్రీ చేసా కదా, చేతులు నొత్తున్నాయి. అంటే దివ్యభారతి ఇక్కడి నుంచి వేసుకోవాలి స్టార్టింగ్, అసలు ఇక్కడి నుంచి వేద్దాను అనుకున్నా. ఇక చాలా టైం పట్టిద్ది లేని, చేతులు నొత్తున్నాయి. ఇప్పుడే వేసుకున్నా జడ కూడా, అందుకని ఈవిడ గారు అయితే పడుకుంది. నాకైతే హెయిర్ ఫాల్ చూడండి ఎలా అవుతుందో. కింద మొత్తం హెయిరే అనమాట ఇదంతా. ఇక్కడ నిలబడి వేసుకున్నా, ఇక్కడ వేయకూడదు అనుకున్నా, కాకపోతే నాకు బయట కెమెరా పెట్టడానికి లేదు ఫోన్ ఎక్కడ, అందుకని ఇక్కడ ఇంట్లోనే వేసా అనమాట. చూడండి ఎంత పోయిందో. ఆ షార్ట్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా కష్టపడి వేసా అబ్బా, అందుకనే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి షార్ట్ వీడియోకి. ఇవైతే పడుకుంది కదా, చిన్నగా మాట్లాడాలి. మొత్తం గోల చేసింది ఇప్పటిదాకా. నేను యాక్చువల్గా ఏంటంటే వచ్చిండు మా వాడ, ఎటు పోయినా ఈ పేరు మాత్రం తగ్గట్లేదు నాకు. మన వీడియోలో కూడా జూమ్ చేయగానే పేరు నిజంగానే కనపడింది అనమాట. అందుకని మా వాడు వెళ్ళి పాలను చికెన్ తీసుకొని వచ్చారు. మా హ్యాపీ అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పడం మర్చిపోయా. మడత పెట్టలేదు ఇవి నిన్నటి, నిన్నటి కలిపి మడత పెడితే, ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసినాం. ఇంకా హోంవర్క్ చేయించి, నాకు యాక్చువల్గా గుర్తులేదు హ్యాపీకి రేపు సండే, రేపు చేయించవచ్చు హోంవర్క్ అని. 9:30 అయినా సరే హ్యాపీకి హోంవర్క్ చేయించాను నేను. మర్చిపోయి నేను, అంటే నాకు మైండ్లో రన్ అవుతుందమ్మో మేడం ఏమన్నా అంటుంది, మళ్ళీ తిడుతుంది, కొడుతుంది బాగా. హ్యాపీకి మా వాళ్ళ మేడమ్స్ అంటే చాలా భయం, అందువల్లనే బాగా చదువుకుంటాడు. అందుకని ఎందుకు మళ్ళీ నేను రాపిపోతే వాడికి తనులు పడతాయి అన్న ఉద్దేశంతోనే చేయించిన తర్వాత కూడా, రేపు సండే కదా, రేపు చేపిస్తే పోయేది అనుకున్నా. కానీ ఏమో చేయించడం కూడా మంచిదే కదా, అందుకోసమని. సో ఇక్కడైతే మొత్తం ఇప్పుడైతే ఊడవాలి మొత్తం, ఎందుకంటే ఎయిర్ ఫాల్ అయింది బాగా. జుట్టేమో ఊడిపోతుంది. మా అమ్మాయి తుప్పెర్లో కొట్టట్లేదు, ఎందుకు కొడుతుంది అర్థం కాదు. గిప్పెర్లు అంటే అట్లే ఉండదు, మనలో ఏదో ఒక లోపం ఉంటేనే ఊడిపోద్ది. నాకు తెలుసు ఆ విషయం, ఏదో జనరల్గా అలా అంటుంటారు. సో బట్టలు అయితే తీసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే బట్టలే మడత పెడతా, కర్రీ కూడా చేయను. సో కర్రీ చేసుకుంటూ మాట్లాడదాం, ఓకేనా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మేము నలుగురు, అంటే డిగ్రీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే 10th ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారులే, కానీ డిగ్రీ ఫ్రెండ్స్తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఆ డిగ్రీ ఫ్రెండ్సే బాగా క్లోజ్గా ఉంటారు. కొంచెం మంది అయితే ఇంటర్ 10th వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేమైతే ఈరోజు డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట. శ్రీలత, అనుషక్క, మేము నలుగురం బాగా క్లోజ్. మేము నలుగురం వీడియో కాల్ మాట్లాడుకున్నాం చాలాసేపు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం, కానీ చాలా తక్కువ, కాకపోతే అందరూ కాన్ఫిడెన్స్లో ఉండి మాట్లాడుకుంటాం. ఈరోజు వీడియో కాల్లో మాట్లాడడం, ప్రత్యేకించి ఫ్రెండ్షిప్ డే రోజు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజులే బాగున్నాయి రాజీ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట. నేను కూర్చొని టీ తాగుతున్నా, లేవడానికి రెడీగా ఉందన్నమాట. అందుకనే చిన్నగా బిస్కెట్ ప్యాకెట్లు తెప్పించుకుని, నాకు ఇష్టం యాక్చువల్గా ఇలా టీలో ఏదో ఒకటి ఉంచుకొని తింటుంటే, అది ఈవినింగ్ టైంలో భలే ఉంటుంది. మన చిన్నప్పుడు టిఫిన్లు ఆడి ఇంట్లో ముంచుకొని తిన్నారు. అప్పుడు బ్రెడ్ 1 రూపీకి అలా వచ్చేది, ఎంత పెద్దగా ఉండేది. ఇప్పుడు 5 రూపీస్ పెట్టుకున్న అరచేయ మందం కూడా ఉండట్లేదు. ఇష్టం మీకు కూడా వెళ్ళా, నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీ. మా హ్యాపీ వాళ్ళు ఈ మధ్య వీడియో దాకా రావట్లే, బిజీ అయిపోయింది పంప, చదువుకుంటుండగా అందుకని.
చేసా ఫాస్ట్ తాగా, ఎందుకంటే ఈమె లేచేసరికి బట్టలు మడత పెట్టుకోవాలి, చికెన్ చేయాలి, మళ్ళీ అందులోకి ఇప్పుడు రైస్ తినాం, అసలు పిల్లలకే వండుతా. పిల్లలకంటే ఉదయం చేసింది బగారా రైస్, నిన్నటిది చికెన్ కర్రీ ఉందన్నమాట, అదే తిన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఆవిడ గారేం లేచేటట్టుంది, నాకేం పని కాలేదు. అంటే నాకు టబ్ చైరు, ఈ సోఫా సెట్స్ ఇష్టం అన్నమాట. మనకి రెంట్కుండే ఇళ్లలో సామాన్లు వేసుకొని తిరగడం అంత బాగోదు, ప్లస్ అందులో అన్నీ పాడైపోతున్నాయి, తీసుకొని కూడా వేస్ట్ అసలు. ఇప్పుడు మా దగ్గర ఉన్న సామాన్లు మొత్తం ఇంచుమించు ఏదో ఒక డ్యామేజ్ అయితేనే ఉంటుంది షిఫ్టింగ్ అప్పుడు, అందుకోసం అని చెప్పేసి తీసుకోవట్లేదు. నాకు చాలా ఇష్టం, అందుకని దాని రీప్లేస్మెంట్గా నేను టబ్ చైర్ అన్నా తీసుకుందని నా బలవంతం మీదనే తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే టబ్ చైర్ చాలా ప్లేస్ ఆక్రమించింది, అందుకోసం అని చెప్పేసి ఇంకా అందుకే అంత పట్టించుకోని. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నప్పుడు మా చింతలు గుర్తొచ్చింది నాకు. అమ్మో బయటనే వదిలిపెట్టి వచ్చాడు అంటే మా ఆయన ఉన్నాడు, కరెక్టేలే కానీ దోమలు కుడుతున్నాయో ఏమోనని అలా భయం వేసింది అనమాట. చూసుకుంటాడులే కానీ ఒక్క 2 దోమలు కుట్టినా సరే అసలుకే రోజులు బాగాలేదు. మళ్ళీ అసలుకి ఈ మధ్యన జ్వరాలని తిరిగినామని నాకు అసలు హాస్పిటల్స్ అవంటేనే నాకు అసలు భయం వేస్తుంది అసలు. అందుకోసం చెప్పేసి ఇంకా త్వరగా తీసుకొని వచ్చేసా అనమాట. తీసుకొని వచ్చి స్నానం అయితే చేయించా, అన్నం అయితే తిన్నాను లేండి, అందరం ఒకేసారి కూర్చొని తిన్నాం అన్నం. ఇక స్నానం చేయించి బొట్లు పెట్టా అనమాట. మొన్న అసలు స్నానానికని బట్టలు ఇప్పా, వీడియో ఆన్ చేసి పెట్టా అనమాట. ఇది సడన్గా కెమెరా ముందుకు పోయింది, బట్టలు లేకుండా పోయేసరికి ఆ వీడియోని యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు. అంటే చిల్డ్రన్స్ కేర్ నుంచి ఆ మెయిల్ అనేది వచ్చిందనమాట. అందుకోసం చెప్పేసి దీన్ని అసలుకి చూపించాలన్నా సరే నాకు భయం వేస్తుంది మా చింతల్ని. ఈ విషయం చెప్పానో చెప్పలేదో
ఇంతకుముందు నాకైతే గుర్తులేదు, అందుకే చెప్తున్నా. అందుకే ఈ నిష్కలాయి ఎక్కువ తీయట్లేదు వీడియోస్ కూడా. అంటే ఛానల్ మానిటైజేషన్ అయింది, మళ్ళీ సడన్గా మళ్ళీ ఏమైనా అవుతుందో ఏమో, పిల్లల్ని కూడా ఎక్కువ చూపించకూడదు అని అంటారు కదా అని, అందుకోసం చెప్పేసి ఎక్కువ తక్కువ ఏం చూపించట్లేదు మా పాపని. నేను ఇక్కడైతే బట్టలు మడత పెట్టేస్తున్నా, 2 రోజుల బట్టలు. అమ్మ నాకైతే అసలుకి హబ్బా అనిపిస్తుంది బట్టలు మడతేయాలంటే, ఎందుకంటే చేసి చేసి చేతులు నొస్తున్నాయి నిజంగా. అసలుకి ఈరోజు నిష్కలాకి స్నానం చేస్తుంటే కూడా చేయి బట్టేసింది. అసలు పని చేసి చేసి లేట్ అయిపోయింది అన్న ఆరాటంలో ఫాస్ట్గా చేస్తుంటే మొత్తం గోడల కాడి నుంచి అంత నొప్పులేస్తుంది. ఇది ఒక హౌస్ వైఫ్కే తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే పొద్దుగూకులు పని చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ రెస్ట్ ఉందో చెప్పండి. ఇప్పుడు కూడా చూడండి బట్టలు మడత పెడుతున్నా సరే ఊకోవట్లేదు, ఏడుస్తుంది. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని ఏముందిరా అనుకుంటారు, కానీ చేసేటోళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. అలా అనమాట. నేనైతే బట్టలు మడత పెట్టేస్తాను, ఎవరు వాళ్ళకే సపరేట్గా పెట్టేస్తా. ప్లస్ మా నలుగురికి 4 టవల్స్ ఉంటాయి. అసలు ఒకళ్ళదొకళ్ళు పొరపాటున కూడా దూడ్చుకోనమాట. ఎవరిది వాళ్ళకి 2 2 3 3 అట్లా మెయింటైన్ చేస్తాను టవల్స్ విషయంలో అయితే కంపల్సరీ. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎంత వేరు సపరేట్గా ఉంచాలి కదా, అందుకోసం అని చెప్పేసి అలా నీట్గా ఎప్పటికప్పుడు టవల్స్ కూడా ఉతుకుతుంటా. వర్షాకాలం వస్తే ఆరవు కాబట్టి అలా 2 రోజులకు ఒకసారి. కానీ ఇంక ఎండాకాలం డైలీ చేస్తుంటారు స్నానం, ఇంకా రోజు ఉతికినా అది అండగలేదు అనిపించింది నాకు. సరే నేను కాదు ఉతికేది, వాషింగ్ మిషన్ కదా అని ఇంకా నేను కూడా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు వేస్తూనే ఉంటాను టవల్స్ అయితే అసలు బాగా. అందుకోసం అని ఇక్కడ మా ఆయన షర్ట్సే మడత పెట్టాలంటే చిరాకేసిద్ది. వీళ్ళ చిన్నవి అన్నా సరే ఏమో అటు ఇటు సర్దేయచ్చులే, కానీ ఆ చిన్నవి మడత పెట్టి పెద్దవి మడత పెట్టాలంటే చిరాకు లేస్తుంది అనమాట. మొత్తానికి ఎవరి వాళ్ళకి సపరేట్ చేసేస్తున్నా. ఇక్కడ మా ఆయనకు ఒక్కడిగా ఒక సెల్ఫ్ అయితే రెడీగా ఉంటుంది, ఎందుకంటే ఆయన బట్టలు ఎక్కువ ఉంటాయి మా అందరి మీద. చూడండి ఐరన్ చేసుకున్న బట్టలు కనిపించట్లేదని మళ్ళీ కెమెరా కూడా పైకి పెట్టా. ఐరన్ చేయించుకుని అక్కడ పెట్టేసుకుండు. ఎన్ని షర్ట్లు 11 షర్ట్లు ఏమో ఐరన్ చేయించుకున్నాడు. ఇంకా మిగతా షర్ట్స్ తీసుకుపోదాం అనుకుండా నన్ను పక్కా తీసి పెట్టమంటే నేను పెట్టలేదు, అందుకోసం నాకు వదిలేసిండు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే మంచం కూడా వేసేసుకుంటుండే. ఇంకా మా ఆయన కారు కడుక్కుంటుండే, ఇంకా ఆయన వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది, పాప కూడా నిద్రకు వచ్చేసిందని అందుకోసమని మంచం కూడా వేసుకున్నా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నేను మంచం వేస్తుంటే మా బొడ్డి తల్లి ఏం పోయి టబ్ చైర్లో కూర్చొని ఆడుకుంటుంది, నాకెళ్ళి చూపించని ఏడుస్తుంది. ఓకేనా, బాయ్.